మీరు అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్నారా? లేదా ఇప్పటికే అక్కడ ఎంఎస్ పిహెచ్డి లాంటి కోర్సులు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు మైండ్ బ్లాంక్ అయ్యే ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అమెరికాలో చదువు పూర్తయ్యేదాకా వీసా గడువుతో సంబంధం లేకుండా ఉండే అవకాశం ఉండేది. కానీ ఇకపై అలా కుదరదు. మీరు గనక 4 ఏళ్లు దాటి అమెరికాలో ఉంటే అది చట్ట విరుద్ధం లేదా అక్రమ వలసగా మారే ప్రమాదం ఉంది. అసలు ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త రూల్ ఏంటి? 4 ఏళ్ల పరిమితి ఎందుకు పెట్టారు? దీనివల్ల లక్షలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎలా మారబోతోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే, అమెరికాలో ఇప్పటి వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే సిస్టమ్ ఉండేది. అంటే ఒక విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్తే ఆయా కాలేజ్ అధికారులు I-20 ఫామ్ పొడిగించినంత కాలం లీగల్గా అమెరికాలోనే ఉండొచ్చు. కోర్స్ 4 ఏళ్లు పట్టినా 6 ఏళ్లు పట్టినా ఇమిగ్రేషన్ అధికారులతో పెద్దగా పని ఉండేది కాదు. కానీ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ దశాబ్దాల నాటి పాత పాలసీని పూర్తిగా రద్దు చేసింది. దీని స్థానంలో ఫిక్స్డ్ టైం బౌండ్ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం F1 స్టూడెంట్ వీసాపై వచ్చేవారికి గరిష్టంగా 4 ఏళ్ల కాల పరిమితి మాత్రమే విధిస్తారు. ఆ తర్వాత మీరు అక్కడ ఉండాలంటే కఠినమైన రూల్స్ పాటించాల్సిందే. ఇక్కడ అందరినీ భయపెడుతున్న పాయింట్ ఏంటి అంటే, 4 ఏళ్లు దాటిన తర్వాత కూడా చదువు పూర్తి కాకపోతే కేవలం కాలేజ్ లెటర్ ఇస్తే సరిపోదు. విద్యార్థులు నేరుగా USCIS అనే అధికారిక ఫెడరల్ ఇమిగ్రేషన్ విభాగానికి వెళ్లి అధికారికంగా వీసా ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. అక్కడ మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ చెక్స్, ఫ్రాడ్ స్క్రీనింగ్ అన్నీ మళ్లీ చేస్తారు. ఒకవేళ ఇమిగ్రేషన్ అధికారులు మీ అప్లికేషన్ను తిరస్కరిస్తే లేదా మీరు గడువులోగా అప్లై చేసుకోకపోతే మీరు అమెరికాలో ఉండడం అక్రమం కింద మారుతుంది. దీనివల్ల మిమ్మల్ని డిపోర్ట్ అంటే దేశం నుంచి బహిష్కరించడం చేయడమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అమెరికా రాకుండా 3 నుంచి 10 ఏళ్ల పాటు బ్యాన్ విధించే ప్రమాదం కూడా ఉంది. అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే, అక్కడ చాలా మంది ఫరెవర్ స్టూడెంట్స్గా మారుతున్నారని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆరోపిస్తోంది. అంటే చదువు నెపంతో ఏదో ఒక చిన్న కోర్సులో జాయిన్ అవుతూ దాన్ని పొడిగించుకుంటూ దశాబ్దాల తరబడి అమెరికాలోనే ఉండిపోతున్నారు. ఇమిగ్రేషన్ రికార్డుల ప్రకారం 2000 నుంచి 2010 మధ్య కాలంలో కేవలం స్టూడెంట్ వీసా మీద వచ్చిన దాదాపు 2100 మంది ఇప్పటికీ విద్యార్థి హోదాలోనే అక్కడే ఉండిపోయారట. ఇలాంటి వీసా దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, జాతీయ భద్రతను పటిష్టం చేయడానికే ఈ 4 ఏళ్ల గరిష్ట పరిమితిని తెచ్చామని అమెరికా ప్రభుత్వం చెప్తోంది. ఈ కొత్త రూల్ వల్ల అత్యధికంగా నష్టపోయేది మన భారతీయ విద్యార్థులే. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల మందికి పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సాధారణంగా చాలా మంది ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేశాక OPT లేదా స్టెమ్ OPT కింద 1 నుంచి 3 ఏళ్ల పాటు అక్కడే జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ కొత్త రూల్ ప్రకారం మీ చదువు, మీ OPT రెండూ కలిపి 4 ఏళ్ల లోపు ముగిసిపోవాలి. ఒకవేళ మీరు PhD లాంటి లాంగ్ టర్మ్ కోర్సులు చేస్తుంటే 5 ఏళ్లకు పైగా పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి కోసం క్యూ కట్టాల్సిందే. అంతేకాదు మధ్యలో మేజర్స్ అంటే సబ్జెక్టులు మార్చడం, ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవ్వడంపై కూడా తీవ్రమైన ఆంక్షలు విధించారు. అయితే ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం ఉన్నవారు తమ ప్రస్తుత కోర్సు ముగిసే వరకు లేదా గరిష్టంగా మరో 4 ఏళ్ల పాటు పాత నిబంధనల ప్రకారమే కొనసాగవచ్చు. కానీ ఈ లోపు వారు అమెరికా దాటి వేరే దేశాలకు ప్రయాణం చేస్తే మాత్రం తిరిగి వచ్చేటప్పుడు ఈ కొత్త 4 ఏళ్ల నియమమే వర్తిస్తుందని ఇమిగ్రేషన్ లాయర్స్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి అమెరికా వెళ్ళాలి అనుకునేవారు ఇకపై మీ అకాడమిక్ ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ చాలా పక్కాగా చేసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యమైనా లీగల్ సమస్యలు తప్పవు.